గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నేను సాయి. ముంబై నటి జత్వాని కేసులో ఐపీఎస్ అధికారులు కాంతి రాణా, విశాల్ గున్యలకు నోటీసు జారీ చేసింది సిఐడి. ఈ కేసులో మే 5న జరిగే విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో స్పష్టం చేసింది సిఐడి. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులను ఇప్పటికే కస్టడీలో తీసుకొని విచారించిన నేపథ్యంలో మరో ఇద్దరు ఐపీఎస్లకు సిఐడి నోటీసులు ఇవ్వడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ అంశంపై చర్చని ఇవాళ బిగ్ టాక్లో చూద్దాం మనం. రైట్, ఈ అంశంపై మనతో మాట్లాడడానికి టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు ఉన్నారు. రఫీ గారు నమస్తే అండి. సయ్యద్ రఫీ గారు నమస్తే అండి. నమస్తే. సో దాదాపు ఇప్పుడు ఆల్రెడీ ఒకరిని నోటీస్ ఇచ్చారు. ఇప్పుడు మరో ఇద్దరు అంటే విశాల్ గున్ని, కాంతి రాణాకు కూడా నోటీసులు ఇవ్వబోతున్నారు. సో మొత్తం ఈ కేసు పరిశీలిస్తే ఒక పెద్దవాళ్ళనే టార్గెట్ చేయడం కనపడుతుంది. ఇక ముందు ఎలాంటి నోటీసులు ఉండబోతున్నాయి? పెద్ద పెద్ద అరెస్టులు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈ కేసులో? నమస్కారం అండి. ఇది కొంచెం మాకు టీవీలో సరిగ్గా రావట్లేదు, కొంచెం పీసీఆర్ని అడ్జస్ట్ చేయమనండి. ఓకే, టీవీలో సరిగ్గా రావట్లేదు. ఇది మా సెల్లో సరిగ్గా రావట్లేదు విజువల్. ఓకే, చేస్తారండి, మీరు ఈలోపు మాట్లాడండి. నమస్కారం అండి మీకు, అలాగే ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకి, స్వతంత్ర వీక్షకులందరికీ కూడా నమస్కారం. సార్, చూస్తున్నాం ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, ఆయన కూడా వైసీపీ పార్టీ పాడాడు. నాకు తెలీదు, నాకు గుర్తు లేదు, నేను మర్చిపోయాను అనేటువంటి మాటలే మాట్లాడాడు 3 రోజుల ఆయనకి జరిగినటువంటి పోలీస్ కస్టడీలో జరిగినటువంటి ఇంటర్వ్యూలో. నేనేమంటానంటే, సరే వైసీపీ నాయకులు వాళ్ళు ఆ మాటలు చెప్పారంటే వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు, రాజకీయ పార్టీ నాయకులు. నువ్వు పదవిలో ఉన్నటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఉన్నత ఆఫీసర్, నీ హయాంలో జరిగినటువంటి సంఘటనలు మర్చిపోతే నీలో ఏదో, నీ ఆరోగ్యంలో ఏదో లోపం ఉందని చెప్పి అనుకోవాలి కదా. ఇతన్ని సస్పెండ్ చేయడం, అరెస్ట్ చేయడం, సస్పెండ్ చేయడం కాదు. ఇతనికి మతిమరుపు వ్యాధి వచ్చింది కాబట్టి ఇతనికి దానికి సంబంధించినటువంటి చికిత్స చేయించాలి. అల్జిమర్ ఏదో వచ్చినట్టుంది అతనికి. ఎందుకంటే విశాలకుని క్లియర్ కట్ గా చెప్పాడు, నన్ను కాంతిరాణ్ టాటాని ఇద్దరిని సీఎంఓకి పిలిపించాడు. పిలిపించి ఈ అడ్రస్ అదంతా కూడా ఇచ్చి ఈమెని అరెస్ట్ చేసి తీసుకురావాలా, ఇది బాస్ చెప్పినటువంటి మాట. ఎవరైతే ఆ రోజు సీఎంగా ఉన్నాడో, సీఎం కింద ఇంకో సకల శాఖల మంత్రి ఒకతను ఉండేవాడు కదా, వాళ్ళు చెప్తేనే కదా ఈ ఆఫీసర్ అందరూ కూడా చేసింది. కాబట్టి వీళ్ళు అంత తొందరగా చేశారు. ఆ కుక్కల విద్యాసాగర్రావుని పిలిపించడం, అతనికి ఆమెకు ఉన్నటువంటి పరిచయాన్ని వాడుకొని ఒక తప్పుడు కేసుని ఒంగోలు నుంచి ఒక లాయర్ని పిలిపించి ఒక అగ్రిమెంట్ రాయించడం, ఇదంతా కూడా చక్కచక్క జరిగిపోయి ఎఫ్ఐఆర్ కి ముందే ఒక రోజు ముందే బొంబాయి వెళ్ళిపోయి ఆమె తల్లిని, తండ్రిని, ముగ్గురిని అన్యాయంగా తీసుకొచ్చి 43 రోజులు విజయవాడలో జైల్లో పెట్టి ఆ అమ్మాయిని పెట్టినటువంటి బాధలు ఆ రోజు ప్రపంచానికి ఎవరికి తెలియదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు అమ్మాయి బొంబాయి నుంచి వచ్చి జరిగిన విషయం పూసగుచ్చినట్టు చెప్పే వరకు ఈ సీతారామాంజనేయులు చేసినటువంటి అన్యాయం, దౌర్జన్యం అప్పుడు మనకు తెలిసింది. దాని మీద ఎఫ్ఐఆర్ నమోదయ్యి విజయవాడ కమిషనర్గా ఉన్నటువంటి కాంతిరాణ్ టాటాని, విశాల గున్నిని, ఇంకా ఒక 5 పోలీసు ఇన్స్పెక్టర్స్ని వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇతను పిలిస్తే ఏమంటాడు, నాకు గుర్తు లేదు, నేను మర్చిపోయాను, నాకు తెలియదు అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇతను సర్వీస్లో ఉన్నాడు, ఇతనేమి వైసీపీ నాయకుడు కాదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి. సర్వీస్లో ఉన్నవాడు ఏమేమి మాట్లాడాడో, ఏమేమి చేశాడో మర్చిపోయాడంటే ఖచ్చితంగా ఇతన్ని
ఎర్రగడ్డ ఆసుపత్రికో లేకపోతే విశాఖపట్నంలో ఉన్నటువంటి మెంటల్ ఆసుపత్రికో పంపించి చికిత్స చేయాలా. ఈ కేసు పక్కన పెట్టండి. ఎలా మర్చిపోతాడు? మర్చిపోవడానికి అవకాశం లేదు కదా. రైట్ 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 అండి. మర్చిపోతానా? రైట్ రఫీ గారు మాట్లాడదాం, మళ్ళీ మాట్లాడదాం. జయరాం గారు మీరు చెప్పండి. అంటే ఇప్పుడు జయరాం గారు ఇప్పుడు ఈ కేసులో కాంతి రాణాని కావచ్చు, విశాల్ గున్నిని కావచ్చు, ఆంజనేయులు కావచ్చు, వీళ్ళని ఎంక్వైరీ చేస్తున్నప్పటికీ ప్రధాన టార్గెట్గా వేరే వాళ్ళని చేస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. ఏమంటారు మీరు? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, స్వతంత్ర టీవీ న్యూస్ ప్రేక్షకులకు, యాజమాన్యులకు నమస్కారాలండి. ఇందులో సాయి మనము ఆలోచించాల్సిందంటే రెండు అంశాలు. ఒకటి వచ్చేసేమో రాజకీయాలు, రెండోది వచ్చేసేమో ఆఫీసర్లు. ఆఫీసర్లకు అర్థం కావాల్సిందంటే రాజకీయ నాయకులు వెంట పోతే ఎలాంటి పరిస్థితి వస్తుందో ఇప్పటికీ తెలుసుకోవాలి. ఎందుకంటే శ్రీలక్ష్మి గారు ఒక టాప్ ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్న తర్వాత ఆమె ఆ పరిస్థితుల నుంచి జైల్లో ఉండేసి ఒక టాప్ ఐఏఎస్ ఆఫీసర్. సో టాప్ ఐఏఎస్ జైల్లో ఉండేసి ఎలాంటి పరిస్థితుల నుంచి ఎలాంటి పరిస్థితికి వచ్చిందో అది బ్యూరోక్రాట్స్ కొంచెమైనా కొంచెం అర్థం కావాలి. దాని తర్వాత అనేక మంది ఆఫీసర్స్, బ్యూరోక్రాట్స్ రాజకీయ నాయకుల అడుగులకు మడుగులు వచ్చేసి శరణు వచ్చేసి ఇక రాజకీయ నాయకుల దగ్గర దేహి అని బ్రతికే స్థితికి దిగజారిపోయింది. అంటే ఇక్కడ ఒకటి వచ్చేసేమో అధికారం కావాలి, ఇంకోటి వచ్చేసేమో డబ్బులు కావాలి. ఇది రాజకీయ నాయకుల వెంట ఉంటే, రాజకీయ నాయకులతోటి ఉంటే ఇవి విచ్చలవిడిగా సంపాదించవచ్చు, అధికారానికి డోకా ఉండదు, ఎవరు ఎదురు తిరగరు అనే అంశం. ఎప్పుడు కూడా బ్యూరోక్రాట్స్ అనే వ్యక్తి ప్రజల అంశాల మీద, కాన్స్టిట్యూషన్ పైన, ప్రజా అవసరాల మీద కాన్సన్ట్రేషన్ చేసి పని చేయగలిగితే వాళ్ళు చిరస్థాయిగా ఉంటారు. అందులో వేరే డిస్ప్యూట్ లేదు. అనేక మంది బ్యూరోక్రాట్స్, చాలా మంది బ్యూరోక్రాట్స్, ఇప్పుడు ఈ కల్ప్రిట్స్ కొంతమంది గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ అనేక మంది బ్యూరోక్రాట్స్ ప్రజల కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు భారతదేశం లోపల అంతో కొంతో ఏదైనా గొప్పతనం ఉంది అంటే అది బ్యూరోక్రాట్స్, రాజకీయ నాయకులు. రాజకీయ నాయకులు అందరూ అలా లేరు, బ్యూరోక్రాట్స్ కూడా అందరూ కల్ప్రిట్స్ లాగా లేరు. సో ఇంత గొప్ప చరిత్ర ఉన్న భారతదేశానికి కొంతమంది వాళ్ళ అక్కర్ల కోసము, రాజకీయ నాయకుల అవసరాల కోసం, వీళ్ళకు అక్కర ఉంది, రాజకీయ నాయకుల అవసరత ఉంది, వాటి కోసము దిగజారి పనిచేయడం. ఇంకా కొంతమంది అయితే ఏకంగా కాళ్ళ మీద పడి నమస్కారాలు చేసిన బ్యూరోక్రాట్స్ కూడా మనం చూసాం. అంటే ఈ రోజు బ్యూరోక్రాట్స్కి ఏంటంటే ఈ పరిస్థితి ఎందుకు దాపరిస్తుంది అంటే వీళ్ళకు అహంకారంతో పాటు డబ్బు కావాలి. బ్యూరోక్రాట్ అనే అహంకారము వీళ్ళకు ప్రైమ్ పోస్ట్ లో ఉండాలి, మెయిన్ పోస్ట్ లో ఉండాలి, అహంకారంతో కూడుకున్న పదవిలో ఉండాలి, సేమ్ టైం వచ్చేసి విపరీతమైన డబ్బు సంపాదన కావాలి. అంతే తప్ప వీళ్ళకు ప్రజల పట్ల ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు. చదివిన చదువు పట్ల కానీ, ఈ భారతదేశంలో ఉన్న రాజ్యాంగం పట్ల కానీ, విలువల పట్ల కానీ వీళ్ళకు ఏమాత్రం వాల్యూ లేదు. అంటే ఒక సినీ నటి విషయానికి వచ్చినప్పుడు ఇది ఆమె పర్సనల్ జీవితము, ట్రాన్సాక్షన్ జరగని దానికి ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా చూపించేసి ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళ గురించి మనం ఎంత నీచంగా మాట్లాడినా మన విలువ పడిపోతుంది, ఎంత గొప్పగా మాట్లాడినా మన విలువ పడిపోతుంది. అంటే ఈ రోజు వాళ్ళు చేసిన మచ్చ అంతా ఇంత కాదు, ఈ రోజు రాజ్యాంగానికి విలువను వీళ్ళు కాపాడలేకపోయారు. ఈరోజు దేశ భవిష్యత్తు వీళ్ళ చేతిలో ఉంటే ఏమవుతుంది అంటే ఎవరి కోసమో ఒక ఒక బిజినెస్ మ్యాన్ కోసమో, లేకపోతే ఒక సీఎం కోసమో, లేకపోతే ఇంకెవడి కోసమో వీళ్ళు పనిచేయడం కోసం కాదు కదా. వాస్తవిక పరిస్థితులను ఉన్నట్టయితే, న్యాయం ఉన్నట్టయితే న్యాయం వైపు పనిచేయండి. కానీ ఒక స్త్రీని తీసుకొచ్చేసి అమానుషంగా జైల్లో పెట్టేసి, పడరాన్ని ఇబ్బందులు పెట్టేసి ఈరోజు వీళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. అంటే ఈరోజు నిజంగా బ్యూరోక్రసీ లోపల ఇంత నీచులు ఉంటారా అనేది కూడా ప్రజలు ఈరోజు ఒకరికొకరు ముక్కు మీద వేలేసుకొని ప్రశ్నించే స్థితికి దిగజారిపోయిందంటే. సో ఇక ఆంజనేయుల విషయానికి రావచ్చు, లేకపోతే ఇంకా మన సీనియర్ ఆఫీసర్ తను, నెక్స్ట్ వచ్చేసి విశాల్ కావచ్చు, ఇట్లా ఏం మాట్లాడతారు వీళ్ళు. ప్రజల పక్షాన కొంతలో కొంత న్యాయం అనేది చూడాలి కదా. అంటే ఎవరో చెప్పిండు, ఓ బిజినెస్ మ్యాన్ ఆర్డర్ చేసిండు, సీఎం దానికి శరణు వచ్చిండు, వీళ్ళు పోయి దేహి అని పనిచేశారు. అంత చేసి ఎవరి మీద? ఒక స్త్రీ మీద.
ఆ! అట్లా అని జెప్పేసి ఏదో దేశద్రోహుల మీదనో, లేకపోతే ఓ దోపిడీదారుల మీదనో కాదు. తన బ్రతుకు తను బ్రతుకుతున్న ఒక స్త్రీ మీద తనను రోడ్డు మీదకి లాగి ఇబ్బంది పెట్టడం. ఓకే. ఆ! అది దీనివల్ల ఏం సాధించిండ్లు? ఈరోజు నువ్వు ప్రజలను కాపాడుతానని ప్రమాణం చేసేసి, న్యాయాన్ని ఇస్తానని ప్రమాణం చేసిన నువ్వు, ఈరోజు న్యాయం ఇవ్వకపోను అన్యాయంగా ఒక స్త్రీని ఈరోజు బలి పశువులాగా మీరు ఈడ్చుకొచ్చేసి బలి తీసుకున్నంత పని చేసిండ్రు. బలి తీసుకున్నారు. పని చేయడం కూడా కాదు, బలి తీసుకున్నారు. ఇప్పుడు ఆమె కెరియరు, ఆమె క్యారెక్టరు, ఆమె మానసిక క్షోభ, ఆ తల్లిదండ్రులు పడుతున్న వేదన, ఇప్పుడు ఆమె పడ్డ ఆవేదన, దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? సో డెఫినెట్‌గా ఇలాంటి వ్యక్తుల పట్ల ఏ ప్రభుత్వానికైనా, నా కాంగ్రెస్, నా బీజేపీ, నా టీడీపీ, నా వైసీపీ, నా బీఆర్ఎస్, ఏ ప్రభుత్వానికి కూడా పాలకుల దగ్గర మీరు మోకరిల్లకండి. బ్యూరోక్రాట్స్ అనే వ్యక్తులకు మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ మీద పెట్టుకొని మీరు ప్రజల దగ్గర మీరు మోకరిల్లండి. మిమ్మల్ని ప్రజలు గుండెల్లో పెట్టేసుకొని మిమ్మల్ని దైవంలాగా పూజిస్తారు. కానీ ప్రజలను మోసం చేయటం కోసము, ప్రజాధనాన్ని కొల్లగొట్టడం కోసము ఈరోజు రాజకీయ నాయకుల దగ్గర దేహి అనే బతుకులు బతకడం, ఇది ఎంతవరకు ఉపయోగం? ఎవడికి ఉపయోగం? ఓకే. రైట్. చెప్పండి సాయి. అవునండి. అయితే మొన్న కూడా మనం దీని గురించి ఒక చిన్న డిబేట్ చేసాం. అదే మొన్న అక్కడ తెలంగాణలో చూస్తే కేసీఆర్ గారు పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. ఏపీలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏకంగా పోలీసుల బట్టలు పదీసి నుంచోబెడతా అన్నట్టు కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ద థింగ్ ఏంటంటే రాజకీయ నాయకుల రాజకీయాల మధ్య, పార్టీల పొట్లాటల మధ్య ఈ ఐఏఎస్లు, ఐపీఎస్లు, పోలీసుల వ్యవస్థ నలిగిపోతుంది అనుకోవచ్చా మనం? ఇప్పుడు ఐఏఎస్లు చాలా మంది అండి. నేను ఐపీఎస్లు కానీ మొత్తం ఓవరాల్గా బ్యూరోక్రాట్ కమ్యూనిటీ, ఆఫీసర్ కమ్యూనిటీ ఎప్పుడు కూడా ఇంత అంటే ఈ 2025లో చూస్తున్నంతగా, లేకపోతే ఇంకొక 15-20 ఏళ్ల క్రితం చూసినట్టుగా ఇంత రెచ్చిపోలేదు. రైట్. మీకు అంతకంటే ముందు చూడండి, బ్యూరోక్రాట్స్ చాలా. మీకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం నుంచి మీరు ఒకసారి గమనించండి. అప్పుడు ఉన్న బ్యూరోక్రాట్స్ ఎలా ఉన్నారో, ఇప్పటి వరకు ఉన్న బ్యూరోక్రాట్స్ ఎలా ఉన్నారో, అంతకు ముందున్న బ్యూరోక్రాట్స్ ఎలా ఉన్నారు ఒకసారి మీరు గమనించండి. బ్యూరోక్రాట్స్ నిర్ణయాలు, ఇప్పుడు కాకి మాధవరావు గారు ఉన్నారు, లేకపోతే శేషన్ గారు ఎలక్షన్ కమిషన్కే ఆయన అవన్నీ తెచ్చారు. అసలు ఎలక్షన్ కమిషన్ అంటే ఎవరికి అర్థం కాని విషయాన్ని కూడా ఆయన ఎలక్షన్ కమిషన్ కు ఇన్ని అధికారాలు ఉంటాయి అన్న దాన్ని ఒక ఊపారు. ఈజ్ అ రియల్ హీరో. శేషన్ గారు కావచ్చు, కాకి మాధవరావు గారు మేము చిన్నపిల్లలప్పుడు వరంగల్ కు కలెక్టర్ గా పనిచేశారు. వరంగల్ కు కలెక్టర్ గా పనిచేసిన ఆయన మా చీఫ్ సెక్రటరీ అయిన తర్వాత ఆయన హయాంలో ఎక్కడ కూడా చిన్న పొరపాటు జరగలేదు. ఎక్కడో అదే టైం లోపల అనుకుంటాను నేను, ఆయన తర్వాతనేమో ఒక ఐపీఎస్ ఆఫీసర్ పోయి ఒక పోలీస్ స్టేషన్ దగ్గర చిన్న గొడవ చేస్తే వెంటనే అప్పటి ప్రభుత్వము దానిపైన యాక్షన్ తీసుకుంది. ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంది. అంటే ఈ రోజు ఆ ప్రభుత్వాల మీద ఉండే రెస్పెక్ట్ ప్రజలకు ఎక్కువ అవుతుంది. రైట్ అండి. ఓకే, నెక్స్ట్ మధుబాబు గారు, ఇప్పుడు ఈ కేసులో చూస్తే మరోసారి కాంతిరాణా విశాల్ గుండెలు నోటీస్ ఇచ్చారు. ఎందుకంటే ఆంజనేయులు చెప్పిన పిఎస్ఆర్ ఆంజనేయులు చెప్పిన వర్షన్, వాళ్ళు చెప్పిన వర్షన్ తేడా ఉందంటున్నారు. సో మరోసారి నోటీసులు ఇచ్చి మెయిన్ టార్గెట్ మనకి నిజంగా జత్వానికి న్యాయం చేద్దామని ఇంకేదో కనపడుతుందో, మెయిన్ టార్గెట్గా వెనకాల మరెవరో ఉన్నారు, దీనిలో వాళ్ళని టార్గెట్ చేయడమే స్పష్టంగా కనపడుతుంది. సో దీని వెనకాల మీ అధినేతల హస్తం ఏమన్నా ఉందా మధుబాబు గారు? గుడ్ ఈవినింగ్ అండి. స్వతంత్ర న్యూస్ ప్రేక్షకులకు, అలాగే రఫీ గారికి, ఇంకా వేరే సోదరులకి అందరికీ గుడ్ ఈవినింగ్. ఇప్పుడు అసలు ఏం జరుగుతుందంటే, ప్రతిపక్షంలో ఏదైనా పార్టీ ఉంటే ఆ ప్రతిపక్షంలో వాళ్ళని టార్గెట్ చేయడం, అంతకుముందు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉంటే తెలుగుదేశం వాళ్ళంతా కూడా మా మీద టార్గెట్ చేశారని చెప్పడం, ఇవన్నీ సాధారణంగా జరుగుతుంది. ఈ ప్రక్రియలో భాగంగా ఏం జరుగుతుందంటే, అధికారులు మధ్యలో ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది. గవర్నమెంట్ ఎప్పుడూ కూడా ఎవరైతే అధికారులు ఉన్నారో ఆ అధికారులని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి
జరుగుతుంది. అది వాస్తవంగా జరుగుతుంది. ఎవరు కాదనలేని విషయం అది. అందువలన ఏంటంటే సార్ చెప్పినట్టు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా డ్యూటీస్‌ని వాళ్ళని స్వచ్ఛందంగా లేదా హ్యాపీగా లిబరల్‌గా చేసుకునేటట్లు చేయాలని ఎవరైనా ఒక వ్యక్తిగా గాని, ఒక సమాజంలో ఒక సందేశం ఇచ్చే వ్యక్తిగా చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉందనుకోండి, తెలుగుదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇదిగో మా మా మీద ఇలాగా కక్ష తీర్చుకుంటున్నారు, లేదా మా మీద ఈ విధంగా అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. అలాంటప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళైనా ఇప్పుడు స్టాప్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి ఎక్కడో ఒక దగ్గర స్టాప్ జరగాల్సిన అవసరం ఉంది. ఈ విషయమనే కాదు, ఏ విషయంలో కూడా ఎక్కడా కూడా ప్రభుత్వాలు వచ్చిన తర్వాత అది స్టాప్ జరగకుండా దాన్ని కంటిన్యూస్ గా చేయడం జరుగుతుంది. ఒక్క నిమిషం మధుబాబు గారు మాట్లాడదాం అండి, దీని గురించి కంటిన్యూ చేద్దాం. మధుబాబు గారు ఒక్క నిమిషం అండి, మాట్లాడదాం, కంటిన్యూ చేద్దాం. సార్ కంటిన్యూ చేయండి. ఓకే. అదే 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 విధంగా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాటలు పాలక పక్షంలో వచ్చిన తర్వాత ఎవరు పాటించకుండా ఉండడం. అదే అదే విషయాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడు ఆయనకి ఆ సౌకర్యం కావాలి, ఈ సౌకర్యం కావాలని చెప్పే వీళ్ళు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత సేమ్ అదే పని చేశారు. అలాగే ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఇంకొకరు కానీ అరెస్ట్ అయినప్పుడు ఏవైతే సౌకర్యాలు కావాలని చెప్పేసి అన్నారో అదే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు మాకు ఈ సౌకర్యాలు కావాలని చెప్పేసి వాళ్ళు పిటిషన్స్ వేసుకొని చేశారు. ఈ విధంగా అందరికీ తెలిసిన విషయమే. ఏదైతే మనకి ఆ చట్టపరంగా లేదా న్యాయపరంగా వాళ్ళకి ఏ హక్కులు ఉంటాయో ఆ హక్కుల్ని ఎవరైనా వాళ్ళు వినియోగించుకుంటారు. కానీ దాన్ని భూతద్దంలో చూపించి ప్రతిపక్షం మీద పాలకపక్షం, పాలకపక్షం మీద ప్రతిపక్షం ఇవన్నీ చేయడం వలన సమాజంలో ఒక రాంగ్ మెసేజ్ అయితే వెళ్తుంది. అందువలన ఏంటంటే ఇలాంటి డిబేట్స్ కూడా మనం చేసుకున్నప్పుడు వాస్తవికంగా మనం వాస్తవ విషయాలతో కొన్ని విషయాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా కూడా ఏ పార్టీ అయినా కూడా ఒక మంచిని మంచిగా చెప్పాలి, లేదా చెడుని చెడుగా చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు ఒకవేళ ఎవరైనా కూడా ఒక మంచి విషయాన్ని చెప్తే వాళ్ళ తాలూకా నాయకుడు మీరు అలా చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చెప్తారు. ఎంతసేపును విమర్శలకే ప్రాధాన్యతనిస్తున్నారు తప్ప యాజ్ పర్ రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ పాటించకుండా అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు డెఫినెట్ గా అధికారులు ఏం చేస్తారంటే పాలక పక్షానికి లొంగిపోయి ఏవో కార్యక్రమాలు చేసినప్పుడు వాళ్ళు రేపొద్దున రికార్డెడ్ గా బలి అవుతూ ఉంటారు. అలాంటప్పుడు ప్రతిపక్షం ఎదిరిస్తున్నా ఎన్ని చేసినా కూడా ఈరోజు పనికిరాని విషయంగా తయారవుతుందని చెప్పేసి నా తాలూకా అభిప్రాయం. ఈ విధంగా ఈ కేసులో కూడా అదే విషయము గమనించాల్సిన అవసరం లేకుండా జరిగిందని నేనైతే అనుకుంటున్నానండి. ఓకే అండి. నెక్స్ట్ సయ్యద్ రఫీ గారు, ఇప్పుడు అంటే దాదాపుగా గతంలో ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు గతంలో 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయ్యారని చెప్పారు. సో ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి ఏపీలో. ఇలాంటి కేసులు చాలా ఉండగా వాటన్నిటి మీద లేని ఇంట్రెస్ట్ ఓన్లీ జత్వానీ కేసు మీద ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తుంది టీడీపీ గవర్నమెంట్? ఇక్కడ మీరు అన్నట్టు అమ్మాయిలు గల్లంతయ్యారు, దానికి సంబంధించినటువంటి ఎంక్వైరీలు జరుగుతున్నాయి, కొంతమందిని తీసుకురావటం జరిగింది, మిగతా కూడా జరుగుతున్నాయి. జత్వానీ కేసులో ఆమె వచ్చి పెట్టింది సార్. మా ప్రభుత్వం మేమంతకు మేము కేసు ఓపెన్ చేయాల. షీఈస్ కమింగ్ ఫ్రమ్ బొంబాయి, రిజిస్టర్ ది కేస్ అండ్ అప్రోచ్ ది సీఎం అండ్ హోమ్ మినిస్టర్. నాకు ఇలా అన్యాయం జరిగిందని ఆమె చెప్పే వరకు మీకు నాకు జగన్ గారికి కానీ మధుబాబు గారికి తెలియదు కదా. అప్పుడు ప్రెస్ లోనే రాలేదు కదా. అసలు ప్రశ్నే రాకుండా ఇంత కథ నడిపారు కదా. 43 రోజులు కుటుంబం మొత్తం కూడా జైల్లో ఉంది కదా. నాకు అన్యాయం జరిగిందని వచ్చి చాలా మంది కంప్లైంట్ చేశారు కదండి. చాలా మంది మిస్ అయ్యారని చెప్పి సుగాలి ప్రీతి కేసు మనం వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. ఇట్లాంటి కంప్లైంట్స్ చాలా ఉన్నాయి కదా. చాలా మంది వచ్చి పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కదా.
అంటే, ఇప్పుడు దానికి దీనికి ముడి పెట్టకండి. అది ఎలా కుదురుతుందండి? అంటే ఇప్పుడు వాటి అంటే మీద హీరోయిన్ అయితే పక్క రాష్ట్రం అమ్మాయి అయితే ఆ కేసు కాదండి. ప్రయారిటీ ఉంటుందా? లోకల్ వాళ్ళకు ఉండదా ప్రయారిటీ? అవి కూడా జరుగుతున్నాయని చెప్తున్నాను కదా. దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతున్నాయి. కొంతమందిని తీసుకొచ్చారు. బార్డర్ లో ఉన్నటువంటి వాళ్ళని కొంతమందిని తీసుకొచ్చారు. నేపాల్లో ఉన్న వాళ్ళని కొంతమందిని తీసుకొచ్చారు. ఓకే. కొంతమంది స్వయంగా మేము ఇక్కడే ఉన్నాము, చిక్కుపోయి ఉన్నామంటే పోలీసులు వెళ్ళి తెచ్చారు. ఈ కేసులో ఆమె వచ్చి పెట్టింది కేసు. ఓకే. అప్పుడు ఎవరికి తెలియదు కదా ఇలా జరిగిందని. ఓకే. మొత్తం కుటుంబాన్ని తీసుకొచ్చి ఈ రకంగా ఈడ్చుకొచ్చి చేశారనేది ఆమె పెట్టిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి విజయవాడ కమిషనర్ వాటిని పరిశీలించిన తర్వాత కేసు తీసుకున్నాడు. ఎన్ని రోజులు జైల్లో ఉన్నారు ఏంటి ఇది? ఇక్కడ ఏంటంటే ఈ మన పిఎస్ఆర్ ఆంజనేయులు అనే వాడు ఎవరైతే ఉన్నాడో ఆయన ఒక్కటే కాదు, ఇప్పుడు ఏపీపీఎస్సి ఎగ్జామ్స్ ఎక్కడో హైలాండ్ లో కూర్చొని 2 సార్లు 1,10,00,000 రూపాయలు కట్టి అక్కడ పేపర్లు దిద్దారంట. 2 సార్లు దిద్దారంట. అది కూడా ఇంకొక కేసు ఉంది. అది కాకుండా రఘురామకృష్ణరాజుని ఎంపీని తీసుకొచ్చి ఆయన్ని 3rd డిగ్రీ ఇచ్చి చంపాలనేటువంటి ప్రయత్నంలో కూడా ఇతందే హ్యాండ్ ఉంది అక్కడ. కాబట్టి ఈయన ఒక్క దాంట్లో కాదు. ఈయన పిఎస్ఆర్ ఆంజనేయులు అనేక అక్రమాలు అనేక కార్యక్రమాలు ఉన్నాయి. అది కాకుండా హైదరాబాద్ ఫామ్ హౌస్ లో కూర్చొని సస్పెండ్ అయిన తర్వాత ఈ ఎవరి మీదైతే కేసులు ఆధారాలతో మా ప్రభుత్వం చేస్తుందో వాళ్ళకి పోలీస్ శాఖలో అతనికి ఉన్నటువంటి పరిచయాల్ని వాడుకొని వాళ్ళకి చెప్పడం ముందస్తుగా వాళ్ళకి సలహాలు ఇవ్వడం, ఏ రకంగా తప్పించుకోవచ్చో ఏ రకంగా చేయవచ్చు అని చెప్పి కార్యక్రమాలు కూడా ఫామ్ హౌస్ లో కూర్చొని చేస్తున్నాడు. అవి రూఢిగా తెలిసింది కాబట్టే ప్రభుత్వం సీరియస్ అయింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈయన ఖమ్మం డిస్టిక్ కి విజయవాడ కమిషనర్ గా, ఖమ్మంలో ఎస్పీగా, ఇంకా కొన్ని జిల్లాల్లో చేశాడు. అప్పుడు ఆఫీసర్ గారు పేరు తెచ్చుకున్నాడు. వైసీపీ ప్రభుత్వం ఇందాక మధుబాబు గారు ఏ పార్టీయో నాకు తెలియదు కానీ ఆయన బ్యాలెన్స్ గా మాట్లాడారు, నేను కాదంటలేదు. మధుబాబు గారికి ఒక చిన్న మాట చెప్తాను నేను. అచ్చెన్నాయుడు దగ్గర నుంచి దాదాపు 30 మంది నాయకులకి అర్ధరాత్రులు లాక్కొచ్చి అరెస్టులు చేయటం, ఆ తర్వాత ఎఫ్ఐఆర్లు పెట్టడం, ఆ తర్వాత ఇచ్చేయటం జరిగింది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాయి గారు, మా పార్టీ కార్యకర్తలు, నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు ఏంటి ప్రభుత్వం ఏమి చేయట్లేదంటే, అరెస్ట్ చేయట్లేదంటే, వాళ్ళ మీద కేసులు పెట్టట్లేదండి అని చెప్పి ఒక పెద్ద విమర్శమే దాదాపు 8 నెలలు మేము మా చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కొన్నారు. ఈ 8 నెలల్లో ఒక్కొక్క కేసుకి సంబంధించినటువంటి ఆధారాలు సేకరించిన తర్వాతే ఈ అరెస్టుల కార్యక్రమం జరిగింది. రైట్ అండి. సో జయరాం గారు, మనకు చూసుకుంటే ఏపీలో చాలా రకాల సమస్యలు ఉన్నాయి. 6 హామీలు అమలు కావట్లేదని గొడవలు నడుస్తున్నాయి. గత ప్రభుత్వం కొన్ని స్కాములు చేసిందని గొడవలు నడుస్తున్నాయి. ప్రభుత్వాన్ని చెప్పినట్టు పనిచేయటానికి గొడవలు వినిపెడుతున్నాయి. ఇవన్నీ ఉండగా కూడా ప్రతిసారి జత్వానీ కేసే ఎందుకు హైలైట్ అవుతుంది? ప్రత్యేకంగా ఒక టీం ఈ కేసు మీద ఎందుకు అంత స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తుంది అనుకోండి? ఇప్పుడు జత్వానీ కేసు హైలైట్ కావడం గల కారణాలు ఒక విషయం అండి. ఎందుకంటే ఆ ప్రభుత్వంలో ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది కాబట్టి మేము న్యాయం చేస్తాము అనే అంశాన్ని ప్రజల్లోకి పంపించడం ఒకటి. ఇంకొకటి దాని వెనకాల ఐపీఎస్ ఆఫీసర్లు ఇన్వాల్వ్తో పాటు సీఎం వరకు ఇన్వాల్వ్ అవ్వటం. అంటే రామకృష్ణారెడ్డితో పాటు సకల జనులు, ఇంతకుముందు మన రఫీ గారు అన్నట్టుగా సకల శాఖల మంత్రి ఇన్వాల్వ్ అవ్వడంతో పాటు అది సీఎం వరకు దాన్ని కనెక్టివిటీ ఉంది అన్న దాంతో సో ఉంది. కాబట్టి దీన్ని కనుక చేస్తే అది అప్పటి వరకు అంటే రాజకీయ నాయకులు బ్యూరోక్రాట్స్ కలిస్తే ఎంతటి మోసమైనా చేయొచ్చు అనే దాన్ని ప్రజల ముందు పెట్టాలి. డిఫరెంట్గా పెడితే బాగుంటుంది అనేది ప్రభుత్వం అనుకుంటుంది. అది డిఫరెంట్గా రాజకీయంగా ఆలోచిస్తారు. అది అందులో వేరే డౌట్ లేదు. అది అక్కడ మంచి ఉంది కాబట్టి అది మంచి ఉంది. ఒక ఆడపిల్లకు న్యాయం చేయటం లోపల ఇంతమంది అన్యాయం చేసేదోటి కనిపిస్తుంటుంది. అయ్యో ఆడపిల్లల విషయం లోపల ఇంత పెద్ద ఎత్తున మోసం జరిగిందా, ఇంత పెద్ద ఎత్తున కార్యాచరణ చేసి దెబ్బ కొట్టారా అనే అంశం. అంటే దీంతో పాటు
ఆమెకు న్యాయం జరిగినట్టు ఉంటుంది, ప్రభుత్వానికి ఒక పాజిటివ్గా బెనిఫిట్ కూడా ఉంటుంది. ఇది డెఫినెట్గా ఉంటుంది. కానీ ఇదే విషయం లోపల ఈ ప్రభుత్వంలో కూడా అలాంటివి జరగకుండా జాగ్రత్త తీసుకోవాలి. అలాంటివి ఎలాంటివి మొన్న మన కళ్ళ ముందే ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏది పాస్టర్ ప్రవీణ్ విషయానికి వచ్చినప్పుడు. రేపు ఇదే విషయాన్ని ఆ విషయం లోపల కనుక తాత్సారం జరగకుండా ఈ ప్రభుత్వము దానిపైన ఒక స్పష్టమైన వైఖరి ఉండాలి. ఉంటే రేపు ఒకవేళ ప్రభుత్వాలు ఎవరిది జీవితకాలం మొత్తం ఒకరేమి ఉండరు, మారుతూ ఉంటారు. అంటే మనం చిన్న చిన్నవి పొరపాటును రేపు పెద్దది వెపను అవతలి వ్యక్తులకి ఇవ్వకూడదు. ఈ జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇట్స్ మై సిన్సియర్ అప్పీల్ అండ్ హంబుల్ రిక్వెస్ట్ ఆల్సో. రైట్ అండి. సో ఆ విషయాన్ని కూడా అలాంటివి కూడా అబ్జర్వ్ చేయాలి. దాంతో పాటు వచ్చేసి ఎక్కడెక్కడైతే జరుగుతున్న ఇబ్బందులు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే అమాయకులు ఇబ్బంది పడుతున్నారో అక్కడ పోలీస్ శాఖ మీద ప్రభుత్వంలో ఉండే పెద్దలు ఒక కన్నేసి చూసుకోవాలి. ఎందుకంటే ఆ మరకలు మీ వరకు రాకుండా చూసుకోండి. ఆ మరకలు ఎందుకంటే మీకు తెలియకుండానే కొన్ని జరిగిపోతుంటాయి. అన్ని వేల్లో అందరు అవరు. సో అక్కడ డెఫినెట్గా అలాంటిది ఉండాలి. ఇప్పుడు బాబు గారు ఏం చేస్తున్నారంటే, ఇంతకుముందు చూసిన బాబు గారు ఇప్పుడు ఈ లేటెస్ట్గా గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఈ 1 yearలో ఆయన చేస్తున్న విధానాలు చాలా డిఫరెన్స్ ఉంటాయి. ఆయన కొంతమందిని కలవడానికి కానీ చేయడానికి కానీ ఒక అపవాదం ఉంది. అంటే రైతుల పట్ల తనకు పూర్తి లేదు, ఓన్లీ ఒక మెట్రోపాలిటన్ సిటీస్ మీదనే కాన్సన్ట్రేషన్ చేశారు, ఒక CEO లాగా బిహేవ్ చేశారు అనే ఒక అపవాదం ఉంది. అపవాదు కాస్త ఈరోజు ప్రజల మధ్యలోకి వెళ్ళేసి ఈ ఏజ్లో ప్రజల మధ్యలోకి వెళ్ళేసి వాళ్ళ ఇంట్లో ఉండటం, చొచ్చుకొని వెళ్ళటం, వాళ్ళ ఇంట్లో కాఫీ టీలు తాగటము, పెట్టడము, ఒక మంచి ఒక హెల్తీ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు. ఇంత హెల్తీ రిలేషన్ మెయింటైన్ చేస్తున్న సమయం లోపల ఎక్కడైనా మచ్చలు కనిపిస్తే ఆ మచ్చలు రేపు మీకు ఉచ్చుగా మారడానికి అవకాశాలు ఉంటాయి. వాటికి కూడా తావివ్వకూడదు అనేదే నా సిన్సియర్ సజెషన్ మాత్రమే. రైట్ అండి. సో మధుబాబు గారు, అంటే ఈ కేసులో వెనకాల గతంలో చెప్పే సజ్జల రామకృష్ణారెడ్డి గారితో పాటు దాదాపు మాజీ సీఎంకి కూడా సంబంధాలు ఉన్నాయి. అంతేకాకుండా గతంలో ఇందాక మన సయ్యద్ రఫీ గారు చెప్పినట్టు దాదాపు అచ్చెన్నాయుడు సహా 30 మంది నాయకుల్ని అర్ధరాత్రి ఇళ్లలోంచి లిఫ్ట్ చేశారు. లిఫ్ట్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్లు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంకా వాళ్ళతో పోల్చుకుంటే మేము పెద్దగా అలాంటివి ఏమీ చేయట్లేదని కూడా చెప్తున్నారు. సో నిజంగానే అంటే ఈ కేసుకి మాజీ ముఖ్యమంత్రికి సంబంధాలు ఉన్నాయా సార్? ఇప్పుడు ఒకవేళ వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినా కూడా ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ కేసుని మళ్ళీ ఇప్పుడు విచారణకు తీసుకోవడం కానీ లేదా ఎంక్వైరీకి చేయడం కానీ ఇప్పుడు ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం ఉన్న తర్వాత దాని వెనకాతల ఎవరున్నారు ఏంటి అనేది, దీంతో పాటు చాలా వరకు ఏవైతే స్కాములు జరిగాయి అని చెప్పేసి ఏ ప్రభుత్వం ఉన్నా స్కాములు జరుగుతున్నాయి. కాబట్టి ఆ ప్రభుత్వాల స్కాముల్ని నెక్స్ట్ ప్రభుత్వం వచ్చి ఆ స్కాములను బయట పెట్టడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి కూటమి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉంది. ఏవైతే స్కాములు ఉన్నాయా ఆ వెనకాతల సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారా, ఇంకెవరు ఉన్నారా అనేది పూర్తిగా నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయిస్తే డెఫినెట్గా తెలుస్తుంది. అది చేసిన తర్వాత ఎవరు కూడా బయటపడడానికి ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ స్కామ్లో ఉండి 54 రోజులు అరెస్ట్ అయ్యారు. అందువలన ఏంటంటే ప్రభుత్వాలు మారుతుంటే ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. వీళ్ళేమో ఖచ్చితంగా, ఎందుకంటే ఒక ప్రభుత్వం మీద ఇంకో ప్రభుత్వం ఈరోజు వీళ్ళకి వాళ్ళు చేసుకుంటున్నారే తప్ప ఒక మంచి ప్రయత్నాన్ని ఆహ్వానించటం లేదు. నేను ఉదాహరణకి ఏం చెప్తానంటే, దిశ యాప్ ఉంది, అది జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. దిశ యాప్ని ప్రవేశపెట్టినప్పుడు ఒక బాధ్యత గల వ్యక్తులుగా వీళ్ళంతా కూడా అవహేళన చేశారు. దానికి ఒకవేళ కానీ మెరుగులు దిద్దాల్సిన అవసరం ఉంది, ఇగో ఈ సలహాలు మేము ఇస్తున్నాము అని ఎవ్వరూ కూడా చెప్పలేదు. రాష్ట్రంలో ఏ నాయకుడు కూడా చెప్పలేదు.
దాన్నే ఇప్పుడు పేరు మార్చి వేరే యాప్ తయారు చేశారు. మరి అలాంటప్పుడు వాళ్ళు కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా దాన్నేమో ఇప్పుడేమో దాన్ని పట్టుకొని మీరేం చేశారు, ఏం చేయలేదు అంటారు. ఇలాంటి జనరల్‌గా నేను చెప్తున్నాను. ఒక క్రైమ్‌కి సంబంధించిన విషయాల్లో ఎప్పుడు కూడా ప్రభుత్వాలు గాని, ప్రతిపక్షాలు గాని ఒక మంచి కార్యక్రమానికి నాంది పలికినప్పుడు, ఒక సమాజంలో ఒక వ్యక్తికి నష్టం జరగకుండా చేయాలి అని అనుకున్నప్పుడు, మనం ఒక బాధ్యత గల పౌరుడిగా లేదా ఒక ఎమ్మెల్యే గాని, ఒక మంత్రి గాని దాన్ని సమాజానికి పనికొచ్చే విధంగా చేయాలి గాని, ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పొగుడుతారనో, చంద్రబాబు నాయుడు పొగుడుతారనో, లేదా ముఖ్యమంత్రి తాలూకా పొగడ్తల గురించో ఏ కార్యక్రమాలు లేకపోతే ఏ ప్రెస్ మీట్లు కూడా పెట్టకుండా ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టు చెప్పాలనేసి నేనైతే కోరుకుంటున్నానండి. ఓకే. అలాంటప్పుడే మన డిబేట్‌కి కూడా ప్రజలు హర్షిస్తారు. అలాగే నాయకులను కూడా ప్రజలు హర్షిస్తారు. మనం ఎంతసేపు మనల్ని చేసేదేటంటే జగన్మోహన్ రెడ్డి ఉంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని పొగడ్డం. చంద్రబాబు ఉంటే చంద్రబాబును పొగడ్డం. ఓకే. ఇది తప్ప అది మానుకొని జాగ్రత్తగా ఏది పార్టీలు లేదా పదవుల గురించి కాకుండా జాగ్రత్తగా చేసుకున్నట్లయితే మనం ఒక నిజాయితీ పరంగా వెళ్తే సమాజం బాగుపడుతుంది. లేదంటే ఇదే విధంగా ఈ చర్యలు కొనసాగుతాయి. రైట్. రైట్ అండి. సో చెప్పండి సయ్యద్ రఫీ గారు, మీ వర్షన్ ఏంటి? ఇప్పుడు మధుబాబు గారు బాగా చెప్పారు, నేను దాన్ని కాదంట్లా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కనీసం నోటీస్ ఇవ్వకుండా, పార్టీ వాళ్ళని ఇవ్వకుండా, మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పకుండా ఒకేసారి లిఫ్ట్ చేయటం మనం చూసాం కదా. నంద్యాల నుండి విజయవాడ వరకు సాయంత్రం 7:00కో 8:30కో తీసుకొచ్చారు. రాత్రి అంతా ఎంక్వైరీ జరిపారు. మళ్ళీ రెండో రోజు పొద్దున 8 గంటల నుండి సాయంత్రం 7:30కి ఇచ్చిందామా తీర్పు, ఏదో రిమాండ్ చేస్తున్నట్టు. 2 రోజులు నిద్ర లేకుండా ఆయన ఎంత అరెస్ట్ చేశారో చూసాంగా. ఆ వయసులో వేడి నీళ్ళ కోసం ఆయన పడినటువంటి బాధలు కానీ, ప్రతి ఏసీ లేకుంటే మళ్ళీ కోర్టుకి వెళ్ళి ఏసీ ఆర్డర్ తెచ్చుకోవటం కానీ, ఇవన్నీ కూడా చూసాం. ఏదో కక్ష సాధింపు చర్యలు. ఇప్పుడు మేము అలాగెక్కడ ఎవరిని లిఫ్ట్ చేయలేదు సార్. ఎంత ఒత్తిడి ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఎవరిని అలా లిఫ్ట్ చేయాల. కేసులో ఆధారాలు దొరికితేనే. ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు మీద మేము ఎందుకు అరెస్ట్ చేశాం, విశాలకు ఉంది రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాడు. నాకు పిఎస్ఆర్ ఆంజనేయులు నన్ను కాంతిరాని టాటాని సీఎంఓకి పిలిపించి ఈ పని చేయమని చెప్తే మేము చేశామని అతను ఇచ్చాడు. అది కదా ఆధారం. అతను విశాలకు కూడా ఐపీఎస్ ఆఫీసరే కదా. అతను యాక్చువల్ గా విశాఖపట్నం రిలీవ్ కావాలంట. ఈ పని చేస్తేనే నిన్ను రిలీవ్ చేస్తానని చెప్పేసి అతన్ని బెదిరించాడు ఆయన. సరే ఏం చేస్తాడు, సీఎంతో చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నటువంటి వ్యక్తి, ఇంటెలిజెన్స్ చీఫ్, ఆయన చెప్తే తప్పితే రిలీవ్ చేయరు. వెళ్ళాడు, బొంబాయి వెళ్ళాడు ఆయన కూడా. వెళ్ళేటప్పుడు విమానంలో వెళ్ళి వచ్చేటప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారు సార్, నేవీలో పనిచేసిన ఆఫీసర్ తండ్రి, బ్యాంకులో పనిచేస్తున్న ఆఫీసర్ తల్లి, వాళ్ళని కూడా తీసుకొచ్చి ఎంత ఇబ్బందులు పెట్టారు. ఇదంతా ఎందుకు జరిగింది, ఆ సజ్జన్ జిందాల్ అనే వాడి మీద ఈమె కేసు పెట్టింది. ఆ కేసు బాంబేలో పోలీస్ స్టేషన్ లో తీసుకోకపోతే కోర్టు ఆర్డర్ తీసుకొచ్చి కేసు తీసుకునేలా చేసింది. ఆ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఫలానా రోజుకి నువ్వు ఈ ఆధారాలు చూపించు, నా మీద రేప్ చేయడానికి ప్రయత్నం చేశాడు అనేటువంటి ఆధారాలు చూపించు అని చెప్పేసి ఆమెను అడిగితే, అది చూపించడానికి ఆమె సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో కడపలో ఒక ఫ్యాక్టరీ, ఏదో ఉక్కు ఫ్యాక్టరీ కడతానని చెప్పేసి ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటి సన్నిహితంతో ముందు నన్ను ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ ఎవిడెన్స్ని ఆమె ఇవ్వకుండా మీరు ఆమెను తీసుకొచ్చి ఇక్కడ విజయవాడలో పడేస్తే అక్కడ ఆ కేసు ఇదైపోతుందని చెప్పేసి అతను చెప్పిన దాని మీద ఉట్టిగా ఫ్యాబ్రికేటెడ్గా ఒక కేసు తయారు చేయటం, వెళ్ళిపోవటం, తీసుకురావటం చూసాం కదా. ఇదంతా కూడాను దీంట్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర లేకుండా, జగన్మోహన్ రెడ్డి చెప్పకుండా పిఎస్ఆర్ ఆంజనేయులు అంత పని చేస్తాడా? సీఎం చెప్పకుండా ఒక వేరే రాష్ట్రంలో అక్కడ కేసు, మన రాష్ట్రానికి సంబంధం లేనటువంటి వ్యక్తులు వాళ్ళిద్దరు కేసులు పెట్టుకున్నారు. దాంట్లో ఎందుకు ఇంట్రెస్ట్ ఉంటుంది మన రాష్ట్ర పోలీసులకి?
ఇక్కడ పెట్టినటువంటి కేసు ఏంటి? అతను కుక్కల విద్యాసాగర్ రావుకి ఉన్నటువంటి 5 ఎకరాల భూమి ఈమె వేరే వాళ్ళకి అమ్ముతుంది, అడ్వాన్స్ తీసుకుంది 5 లక్షలు అని చెప్పేసి ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసు. ఆ భూమి ఎక్కడుందో ఆమెకు తెలియదు, ఆ జగ్గపేట ఎక్కడుందో ఆమెకు తెలియదు, వాళ్ళు కొన్న వాళ్ళు ఎవరో తెలియదు. వాళ్ళు ఏదో తిరుపతి వెళ్తానని వాళ్ళ ఫాదర్ ఉండగా ఆధార్ కార్డులు ఇస్తే ఆ ఆధార్ కార్డులు తీసుకొని జిరాక్స్ తీసుకుని వీళ్ళే కొన్న బయానా ఇచ్చాము వీళ్ళే కొన్నారని చెప్పేసి ఒక కేసు తయారు చేసి ఇంత చేయాలా? సజ్జన్ జనరల్ని రక్షించడం కోసం ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఐపీఎస్ చేశాడు కదా ఈయన పిఎస్ఆర్ ఆంజనేయులు. ఏమండి మనం ఇలా చేయకూడదు జగన్మోహన్ రెడ్డి గారు, వేరే రాష్ట్రానికి సంబంధించి అక్కడ వాళ్ళు తిప్పలు పడతారు వాళ్ళు, అక్కడ అతనికి ఇక్కడ ఎలా పరపతి ఉంటుందో అక్కడ కూడా పరపతి ఉంటుంది, అక్కడ పోనివ్వండి, మనం ఎందుకు ఏళ్ళు పెట్టడం దీంట్లో అని చెప్పాలి కదా అతను సీనియర్ ఆఫీసరు. ఈ రకంగా చేయడం తప్పు కదండి. రైట్ అండి రఫీ గారు, రైట్. ఇలాగే చేసుకుంటూ పోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2014, 2019లో పరిపాలన చేశారు సార్. అంతకు ముందు 2004 ముందు చేశారు. ఏ ఆఫీసర్ అయినా సరే ఈ రకమైనటువంటి కేసుల్లో ఇరుక్కొని జైలులో ఉన్నాడా? రైట్ అండి. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఐఏఎస్ ఆఫీసర్లు, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఐపీఎస్ ఆఫీసర్లు, ఇంకా వేరే ఆఫీసర్లు, వీళ్ళ హయాంలోనే కదా వీళ్ళు తప్పుదో పెట్టించి వీళ్ళని వాడుకొని కోట్ల రూపాయలు సంపాదించింది. సో మధుబాబు గారు, ఇప్పుడు దాదాపుగా సయ్యద్ రఫీ గారు చెప్పింది మొత్తం మీరు విన్నట్టే ఉన్నారు. అంటే మా ప్రభుత్వంలో ఎప్పుడు ఇలాంటివి జరగలేదు, ఓన్లీ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగాయి, ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇలాంటివి జరిగాయి, అంటే పూర్తిగా ఇలాంటివన్నీ మీ ప్రభుత్వంలో జరుగుతున్నాయని చెప్తున్నారు. ఏంటి మీ సమాధానం? ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి నాకే కదా అడిగారు? మిమ్మల్ని మధుబాబు గారు మిమ్మల్ని. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు టైంలో 5 years పరిపాలించిన తర్వాత మళ్ళీ కూడా ఏ విధమైన ఆయనకి మైనస్ లేకుండా మళ్ళీ ప్రభుత్వం 2009లో కూడా ఆయన అత్యధిక మెజారిటీ సీట్లతో గెలిచి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. అయిన తర్వాత దురదృష్టవశాత్తు ఆయన చనిపోయిన తర్వాత కక్షపూరితంగా ఆయన మీద అప్పట్లో సోనియా గాంధీ కానీ లేదా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఆయన్ని మా జగన్మోహన్ రెడ్డిని బయటికి రాకుండా ఆ కక్ష సాధింపు చర్యలుగా ఆ 4 సంవత్సరాలు కూడా చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రతి ఒక్క ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు ఇప్పుడు ఏవైనా ఎవరు చేస్తారండి? ఐఏఎస్ ఐపీఎస్లే కదా జీవోస్ ఇష్యూ చేస్తారు. క్యాబినెట్ లో ఆమోదించిన జీవోలే ఇష్యూ చేశారు. కానీ కక్షపూరితంగా అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి ఈయన్ని నొక్కేయడానికి చేసిన చర్యలు అవి ఈ రోజు ఏవి కూడా ఇంతవరకు చెప్పండి. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి అధికారంలో రాకముందు జగన్మోహన్ రెడ్డి ఇన్కమ్ ట్యాక్స్ 8 కోట్లు కట్టాడు. రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సూట్ కేస్ కంపెనీలు పెట్టి 88 కోట్ల రూపాయలు ఒకేసారి కట్టాడు. సిబిఐ ఈడీ అంటే విదేశాల నుండి వచ్చినటువంటి డబ్బుని గుర్తించింది. సిబిఐ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములు చూపించి సూట్ కేస్ కంపెనీల దగ్గర ఎలా డబ్బులు తీసుకున్నారో మొత్తం గుర్తించి 47,000 కోట్ల రూపాయలు అటాచ్ చేశారు. ఇవన్నీ కూడా తెలిసిన విషయాలే కదా. కక్ష సాధింపని మీరు కూడా పెద్దవాళ్ళు ఎలా చెప్తారు? మీరు చెప్పండి మధుబాబు గారు. ఇప్పుడు రఫీ గారు, అవన్నీ మనం తీసుకుంటే చాలా రకాలుగా మీరు చెప్పాల్సి ఉంటది, నేను చెప్పాల్సి ఉంటది. అవన్నీ కూడా ఇప్పుడు ఏవైతే ఈడీ కేసులు కానీ సిబిఐ కేసులు కానీ ఇవన్నీ కూడా చట్టం పరిధిలో ఉన్నాయి. దాల్మియా దగ్గర 800 కోట్ల రూపాయలు విలువైన ఆస్తులు లేటెస్ట్ గా సీజ్ చేశారు. అదే విధంగా ఇప్పుడు సార్ అదే విధంగా ఏమాత్రం ఒక విధంగా స్కామ్ లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి 54 రోజులు ఎందుకు ఉంటారు చెప్పండి బెయిల్ రాకుండా?
మనం అవి కూడా ఆలోచించాలి. ఎందుకంటే కాదండి, మనం ఆ మాటలో అన్ని కూడా విధాలుగా చెప్తా. అంటే ఆ మాటలో కూడా నేను చెప్తా. నేను చంద్రబాబు నాయుడు గారు నేను విమర్శించట్లే. ఓకే ఒక్క నిమిషం రఫీ గారు నేను రఫీ గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం కానీ మీ నాలెడ్జ్ ప్రతి కోసం ఒక్క చెప్తా. విషయంలో కూడా మీ నాలెడ్జ్ కోసం చెప్తా. మనం కాదు ఇప్పుడు మధుబాబు గారు, ఈయన మధుబాబు గారు, చిన్న ఈయన మాట. జెన్యూనిటీ మధుబాబు గారు, ఆయనకి చిన్న మాట. జెన్యూనిటీ లేదు అని చెప్పడానికి ఏం లేదు. ఓకే మధుబాబు గారు చిన్న మాట. చెప్పండి చంద్రబాబు నాయుడు గారిని చెప్పండి. ఇల్లు కేసులో అరెస్ట్ చేసినప్పుడు ఏదైనా ఎవిడెన్స్ ఆధారాలు ఉన్నాయా అని హిమబిందు గారు అడిగితే ఆ పనిలో ఉన్నాం మేము, సేకరించబోతున్నాము అని చెప్పినా ఆమె రిమాండ్ కి పంపించింది. అక్కడ మీరు గమనించండి. తర్వాత 54 రోజులు ఆయన జైల్లో ఉన్నా చెప్తాను, నేను సమాధానం చెప్తాను. ఆగండి రఫీ గారు సయ్యద్ రఫీ గారు ఒక్క నిమిషం మీరు క్వశ్చన్ అడిగారు ఆయన చెప్తారండి. చెప్పండి మధుబాబు గారు. ఇప్పుడు రఫీ గారు ఒకవేళ ఏ నిరాధారమైన ఆరోపణలు లేదా సాక్షులు లేకపోయినా ఏమాత్రం ఒకవేళ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకపోయినా ఏది చేయకపోయినా కక్షపూరితంగా ఒకవేళ గానీ అరెస్ట్ చేసినట్టయితే విత్ ఇన్ 1 వీక్ ఆర్ 10 days లో బెయిల్ రావాలండి ఎలాంటి వాళ్ళకైనా. కానీ ఆ రోజు సుప్రీంకోర్టు లాయర్లు లేకపోతే హైకోర్టు లాయర్లు వీళ్ళందరూ కూడా ప్రయత్నించి అయితే ఒక్క నిమిషం రఫీ గారు ఒక్క నిమిషం మధుబాబు గారు ఇప్పుడు మీరు అంటున్నారు బెయిల్ రాలేదు కాబట్టి ఎంతో కొంత స్కామ్ జరిగింది దాంట్లో అంటున్నారు, అంతే కదా? ఒక్క నిమిషం రఫీ గారు ఒక్క నిమిషం అండి రఫీ గారు ఒక్క నిమిషం ఆగండి. మరి సేమ్ జగన్మోహన్ రెడ్డి కేసులో కూడా ఏదో ఎంతో కొంత స్కామ్ జరిగింది కాబట్టి ఆయన 16 నెలలు జైల్లో ఉన్నారా? సాయి ఇప్పుడు నా వాయిస్ తీసుకోరా. జగన్ గారు చిన్న మాట చెప్పి నేను కంప్లీట్ చేస్తాను, మీరు చెప్పండి. రఫీ గారు ఒక్క నిమిషం అండి. ప్రిలిమినరీ ఆధారాలు లేకుండా రఫీ గారు ఉపయోగం ఉండదు, మీరు చెప్తే వినపడుతుంది. ఆగండి ఒక్క నిమిషం ఆగండి రఫీ గారు, మీరు ఒక్క నిమిషం ఆగండి. కంప్లీట్ చేయండి మధుబాబు గారిని, కంప్లీట్ చేయనివ్వండి. మధుబాబు గారు కంప్లీట్ చేయండి. ఇప్పుడు ఒకవేళ అందరికీ తెలుసు ప్రిలిమినరీగా ఒక ఆధారాలు లేకుండా ఒకవేళ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే ఒకవేళ గాని అరెస్ట్ చేసినట్లయితే ఇమీడియట్ గా బెయిల్ వచ్చి నిరాధారమైన ఆరోపణలు ఇవి పనికిరావు అని చెప్పేసి హైకోర్టులో గాని సుప్రీంకోర్టులో వెంటనే బెయిల్ కాదు కదా. రైట్ అండి. ఒక్క నిమిషం మధుబాబు గారు ఒక్క నిమిషం. రఫీ గారు మీరు చెప్పండి. మీరు చెప్పండి మీరు కంటిన్యూ చేయండి రఫీ గారు. సార్ మేము బెయిల్ పిటిషన్ వేయలా. 17A కింద ఇది వస్తుంది కాబట్టి 17A ఇది గవర్నర్ దగ్గర పర్మిషన్ తీసుకోకుండా మీరు అరెస్ట్ చేశారనే దాని మీద మేము సుప్రీంకోర్టు దాకా వెళ్ళాం. బెయిల్ పిటిషన్ తర్వాత మేము హైకోర్టులో వేసాం బెయిల్ పిటిషన్. కాబట్టి మేము అసంతి గారి కోర్టులో మేము 17A మీదే వాదించాం తప్పితే ఇప్పటికీ 17A మీద సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. ఓకే రైట్ అండి రఫీ గారు ఒక్క నిమిషం. జయరామ్ గారు ఏ ఆరోపణలు లేకుండా అరెస్ట్ చేశారు అనేసి అంటున్నారు కదా, మరి ఆ అధికారులు ఎవరైతే ముఖ్యమంత్రి చేత ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డారో వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? మధుబాబు గారు ఒక్క నిమిషం, మధుబాబు గారు మాట్లాడదాం ఒక్క నిమిషం. జయరామ్ గారు మీరు చెప్పండి, ఇందాక చెప్తా అన్నారు. జయరామ్ గారు ఒకటి ఏంటంటే అసలు యాక్చువల్గా ఇప్పుడు పెడుతున్న డిస్కషన్ కును చంద్రబాబు గారి దానికి సంబంధమే లేదు. ఓకేనా? అది చంద్రబాబు గారిది వేరే విషయము. ఇక్కడ అమ్మాయి ఇప్పుడు జత్వాని ఫిలిం యాక్ట్రెస్, ఇది వేరే విషయం. సో రవీంద్రబాబు గారు ఏంటంటే పార్టీ అంశాల విధి లోపల చంద్రబాబు గారి గురించి మాట్లాడుతున్నారు. ఓకే, చంద్రబాబు గారి గురించి మాట్లాడొద్దని అనటం లేదు. కాకపోతే ఇది సందర్భం కూడా కాదు, అవసరం కూడా లేదు. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఒక ఆడపిల్లకు 3 IPS ఆఫీసర్లు ఎవరి మన్ననలో పొందడం కోసము ఈ రోజు వీళ్ళు నేరస్తుల్లాగా మిగిలిపోయిన దాన్ని ప్రజలు హర్షించరా? ఇది ముఖ్యం. అంటే ఎవరి కోసము ఒక బిజినెస్ మ్యాన్ కోసం ఒక సీఎం కోసము ఆఫీసర్లు, మధ్యలో ఒక రామకృష్ణారెడ్డి. అంటే ఇక్కడ వీళ్ళ కోసము ఒక IPS ఆఫీసర్లు వాళ్ళ చదువు రాజ్యాంగాన్ని పక్కన పెట్టి
ఇలాంటి ఫేవర్ చేయడం అనేది ఎంతవరకు సమంజసం, రైట్. ఇది కీలకం. ఇదే సబ్జెక్టు, అంతేకాని ఇది బాబు గారికి సంబంధించిన సబ్జెక్ట్ కాదు. బాబు గారి సబ్జెక్ట్ వచ్చినప్పుడు డెఫినెట్ గా మాట్లాడతాం. ఓకే. సో అయితే ఇక్కడ అయితే జయరామ్ గారు ఇందాక మనకి సయ్యద్ రఫీ గారు ఒక వర్షన్ చెప్పారు. అంటే ఏదైతే ఐఏఎస్ ఆఫీసర్లు అక్కడికి వెళ్ళారో వచ్చారో ఆయన రిలీవ్ చేయడం కోసం ఎంతో జరిగిందని చెప్పి ఒక ఆయన వర్షన్ చెప్పారు, ఒక అజంప్షన్ మొత్తం చెప్పారు. సో ఆ అజంప్షన్ టీడీపీ వాళ్ళు చేస్తుందా, నిజంగానే అలా జరిగిండే అవకాశాలు ఉన్నాయంటారా? ఇది డెఫినెట్ జరిగిందండి. ఇప్పుడు అక్కడ వీళ్ళు వెళ్ళింది వాస్తవము, ఆ అమ్మాయిని తీసుకువచ్చింది కూడా వాస్తవము. ఇవన్నీ డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంది కదా. డాక్యుమెంట్ ఎవిడెన్స్ లేదు అనుకుంటే టీడీపీ నిజంగా ఒక కుట్ర పన్నింది, లేకపోతే ఒక ఫ్రేమ్ చేసింది అనుకుందాం. ఇక్కడ వీళ్ళు ఎవ్వరు కూడా ఐపీఎస్ ఆఫీసర్లు మేము వెళ్ళలేదు, మేము దాంట్లో ఇన్వాల్వ్ కాలేదు, మేము అరెస్ట్ చేయలేదు, ఆమెను తీసుకురాలేదు, మేము జైలుకు పంపించలేదు అని చెప్పట్లేదు కదా. ఇక్కడ వీళ్ళు ఎవ్వరు కూడా దాన్ని ఇది తప్పు అనడం లేదు కదా. దాన్ని వాళ్ళు ఇది మొత్తం స్టోరీ అంతా డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంది. రైట్ అండి. వీళ్ళు డాక్యుమెంట్ ఎవిడెన్స్ లేని విషయం ఏంటంటే ఆమె వచ్చి ఇక్కడ ల్యాండ్ కొన్నట్టు గాని అమ్మినట్టు గాని చూపించకపోవడము, ఆమె దీంట్లో డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయిందని లేకపోవడము, ఆమె ఇతరులను మోసం చేసిందని చెప్పకపోవడము, ఇవి డాక్యుమెంట్ లేని ఎవిడెన్స్. రైట్ అండి జయరామ్ గారు. ఓకే, ఒక్క నిమిషం. ఫైనల్గా సయ్యద్ రఫీ గారు మీరు కంక్లూడ్ చేయండి. సయ్యద్ రఫీ గారు వినిపిస్తుందా అండి? ఇదే సార్, ఇప్పుడు మేము చంద్రబాబు మాట్లాడుతూ ఇది వినిపిస్తుంది సార్. చంద్రబాబు నాయుడు గారి కేసు గురించి ఇప్పుడు అనవసరం. అవునవును, ఎగ్జాక్ట్లీ జగన్ గారు చెప్పినట్టు నేను ఇప్పుడు మనం పెట్టిన చర్చ జత్వానీ గురించి పెట్టాం కాబట్టి ఇప్పుడు ఆమె జైలుకి వెళ్ళింది రికార్డు ఉంటాయి, ఆమెను అరెస్ట్ చేసింది రికార్డు ఉంది, ఎక్కడో గెస్ట్ హౌస్ లో 3 రోజులు పెట్టింది రికార్డు ఉంది, కుక్కల విద్యాసాగర్ రావు ఇచ్చిన కంప్లైంట్ రికార్డు ఉంది, ఆ మీద 5 ఎకరాలు అమ్మింది అంటే వాళ్ళు కొన్న వాళ్ళు ఎవరో మాకు తెలియదు అని చెప్పిన రికార్డు ఉంది, మా ఆధార్ కార్డు తిరుపతి వెళ్ళడానికి ఇస్తే ఈ రకంగా ఫోర్జరీ చేశారని వాళ్ళిద్దరే వచ్చి ఎవిడెన్స్ చెప్పారు. కుక్కల విద్యాసాగర్ రావును కూడా అరెస్ట్ చేశారు, అతను కూడా బెయిల్ తీసుకొని తిరుగుతా ఉన్నాడు. ఇదంతా కూడా ఏంటంటే జత్వాని తగిన సమయంలో బొంబాయిలో ఆ ఎవిడెన్స్ పోలీస్ స్టేషన్ కి ఇవ్వకుండా ఉండేందుకు ఆమెను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. రైట్ అండి. అదే అసలు అది రైట్ అండి. ఒక్క నిమిషం. రైట్ అండి. ఒక్క నిమిషం. తెచ్చారు. సజ్జల జిందాల్కి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ లో జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డికి చెప్తే సజ్జల రామకృష్ణారెడ్డి పిఎస్ఆర్ ఆంజనేయులకి ఇది ఆపరేట్ చేయమని చెప్పి. ఓకే అండి. రఫీ గారు ఒక్క నిమిషం అండి. రఫీ గారు మధుబాబు గారు సో మొత్తం రఫీ గారు ఒక్క నిమిషం అండి. మధుబాబు గారు మొత్తం కూడా ఇదంతా ఆన్ రికార్డెడ్ ఉంది, ప్రతిదీ కూడా రికార్డెడ్గా ఉంది. అంటే జిందాల్ చెప్తే సజ్జల గారు చెప్తే కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళంతా కలిసి చేశారు. మొత్తం సీఎం స్థాయి నుంచి ఐపీఎస్ ఆఫీసర్ల వరకు సజ్జల గారి వరకు అందరూ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారని చెప్తున్నారు. మీరేమంటారు దీని వర్షన్? అంటే ఈ కేసు గురించే మాట్లాడండి ఫైనల్గా మీరు. సార్ ఇప్పుడు ఈ కేసు విషయంలో అవన్నీ రఫీ గారు లేకపోతే నేను చెప్పేస్తే అవదండి. దానిని రఫీ గారు చెప్పింది నేను ఖండిస్తున్నాను. ఎందుకు అంటే అన్ని ఆన్ రికార్డ్ ఉన్నప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ ప్రకారము ఏదైతే ఎవిడెన్స్లు ఉన్నాయో ఆ ఎవిడెన్స్ల ప్రకారము ఎవరున్నా ప్రభుత్వం అయితే చట్టపరంగా చర్యలు తీసుకుంటది. దాని వెనకాతలు ఎవరున్నా కూడా వాటి మీద చర్యలు తీసుకోవడం అయితే తప్పు లేదు చట్టపరంగా. ఆ విధంగా ప్రొసీడ్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. రైట్ అండి. రైట్. సో చూద్దాం మరి ఈ కేసులో ఇంకా ముందు ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి, ఎవరెవరి అరెస్టులు ఉండబోతున్నాయి, దీని వెనకాల ఇంకెంతమంది పెద్దవాళ్ళు ఉన్నారో మనకు ఆ తొందరలో తెలియబోతుంది. సో ఇవాళ మనతో పాటు బిగ్ టాక్లో పాల్గొన్నందుకు తాటికాల జయరామ్ గారికి, సయ్యద్ రఫీ గారికి, పలిశెట్టి మధుబాబు గారికి థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ బిగ్ టాక్. రేపటి బిగ్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.